ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ బాగి, ఎంత పని చేసావమ్మా? అసలు ఎందుకెలా చేసావమ్మా? ఎందుకెలా చేసావు? ఎందుకెలా చేసావు తల్లి? సార్ మీరు టెన్షన్ అవ్వకండి సార్. మిస్సమ్మకేమి కాదు సార్. ఏమి కాకపోవడం ఏంట్రా తోడ్? ఒక చంటి బిడ్డను తీసుకొని అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోవడం అంటే మామూలు విషయమా? అసలు నా బాగీకి ఏమైంది? నా కూతుర్ని ఆ మనోహరే ఏదో అని ఉంటుంది, అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఉదయ్ మనోహరే సార్ ఆగండి సార్. మిస్సమ్మ వెళ్ళిపోవటానికి మనోహర్కి ఏమి సంబంధం లేదు సార్. మిస్సమ్మే కావాలని వెళ్ళిపోయింది సార్. నువ్వేమంటున్నావు రతన్? నువ్వేమంటున్నావు? సార్ నిన్న మిస్సమ్మ ఏదో బాధగా కొత్తగా మాట్లాడింది సార్. పిల్లల్ని సార్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పగింతలా చెప్పింది సార్. పిల్లలకి చెప్పినట్టే నాకు కూడా సెండ్ ఆఫ్ చెప్పింది. అప్పుడే నాకు అనుమానం వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు మిస్ అమ్మ అని అడిగాను. ఓ 4 రోజులు మా ఇంటికి వెళ్ళి వస్తారని చెప్పింది. అందుకే సార్ ముందుగా మీకు ఫోన్ చేశాను. బాగి బాధగా వెళ్ళిపోయింది అంటే దానికి కారణం ఆ మనోహరే అయి ఉంటుంది. ఈ విషయం వెంటనే బాబు గారికి చెప్పాలి. ఇప్పటికిప్పుడు దాన్ని ఇంట్లోంచి తనివేస్తే గాని నా కూతురు తిరిగి రాదు. సార్ వద్దు సార్. మనోహర్ గురించి మనం సార్తో ఏమి చెప్పకూడదని మిస్సమ్మ నా దగ్గర మాట తీసుకుంది సార్. అదేంటి రాతోడ్, ఆ నీచురాల గురించి అల్లుడు గారికి చెప్తానని బాగా అనుకుంది కదా. అదే నాకు అర్థం కావటం లేదు సార్. కానీ మిస్సమ్మ తిరిగి వచ్చే వరకు మనోహర్ గురించి ఏమి నోరు జారకూడదని ఒట్టేయించుకున్నారు సార్. నా బిడ్డ ఎందుకు ఇలా చేసింది రాతోడ్? అసలు దానికి ఏమైంది? బాధపడకండి సార్. పిల్లల్ని సార్ని వదిలి మిస్సమ్మ ఎన్నో రోజులు బయట ఉండలేదు సార్. త్వరలోనే తిరిగి వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది సార్. అప్పటి వరకు ఆ పిల్లల గతి ఇంటి గతి ఏమవ్వాలి రాతోడ్? అసలు నా కూతురు ఎందుకు ఇలా చేసింది రాతోడ్? అమ్మ బాగి, ఎందుకు తల్లి ఇలా చేసావు? ఎందుకు చేసావమ్మా? సార్ వద్దు సార్. రండి పిల్లలు, పదండి, ఏడవకండి. బాగా లేకపోతే ఏంటి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరు టెన్షన్ పడకండి. ఏడవద్దంజు, ఏడవద్దాము. లేదు, మాకు మిస్ అమ్మ కావాలి. వస్తుందిలే, ఎక్కడికి వెళ్తుంది? ఊరుకోండి. ఇక జీవితాంతం మీకు ఏడుపేనే. ఏడ్చి ఏడ్చి చావండి. చెల్లినే కాదు, మిమ్మల్ని కూడా ఎప్పటికీ మిస్ చేసుకోను. వెళ్ళిపోయింది, అది ఎప్పటికీ రాదు. ఎప్పటికీ ఇంటికి ఇక నేనే మహారాణిని.
ఎందుకు బాగి ఇలా చేశావు? నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? అప్పుడు మీ అక్క వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు నాతో చెప్పకుండా వెళ్ళిపోయేంతగా బాగి నేనే పాపం చేశాను? నా వల్ల ఏం తప్పు జరిగింది?